పెసరట్టు వేస్తే హోటల్ స్టైల్లో రావట్లేదా? చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందా? అదే పెసరట్టు హోటల్లో మాత్రం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత టైం అయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అసలు ఆ టేస్ట్ రావాలంటే చిన్న చిన్న టిప్స్ చాలా ముఖ్యమండి. ఈరోజు నేను చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే మీ ఇంట్లో చేసిన పెసరట్టు కూడా పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో వస్తుంది. పైన స్పైసీ అల్లం చట్నీ, ఉల్లిపాయ టేస్ట్ కొబ్బరి చట్నీతో తింటే ఒకటి సరిపోదు అనిపించేలా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో పెసరట్టు రెసిపీని చాలా ఈజీగా క్లియర్ టిప్స్తో చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో చాలా ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేశాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని మన ఇంట్లో వాడుకుని ఏదైనా ఒక గ్లాస్ నిండుగా పొట్టి పెసర్లు తీసుకోవాలండి. వీటినే మనం ముడి పెసర్లు అని కూడా అంటాము. మీరు కావాలంటే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మెజరింగ్ కప్ అయినా పర్లేదండి, ఇంట్లో వాడుకునే ఏదైనా గ్లాస్తో అయినా మెజరింగ్గా తీసుకోవచ్చు. ఇలా ఈ పొట్టు పెసర్లతో చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు మినపగుండ్లు వేసుకోవాలండి. అంటే ఒక గ్లాస్ పెసర్లకి 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ రైస్ అనేది వేసుకోవాలి. ఇలా బియ్యం వేయడం వల్ల పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తుందండి. హోటల్ స్టైల్లో ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. అలాగే మినపప్పు వేయడం వల్ల పెసరట్టు చల్లారిన తర్వాత కూడా గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది. కొంతమందికి పెసరట్టు విరిగిపోతూ వస్తుంది కదా, ఇలా మినపగుండ్లు వేయడం వల్ల బైండింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ట్రెడిషనల్గా అయితే పెసరట్లో బియ్యం కానీ మినపప్పు కానీ వేయరండి, కానీ హోటల్స్లో మాత్రం ఇలా కొద్దిగా బియ్యం వేసి గ్రైండ్ చేస్తారు. అందుకే ఆ క్రిస్పీనెస్ అనేది మీకు వస్తుంది. మీకు కూడా హోటల్ స్టైల్ కావాలంటే తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ పెసరపప్పులో వాటర్ వేసుకొని చక్కగా నీట్గా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఈ పెసర్లలో కొద్దిగా రాళ్ళు అనేది ఉంటాయి, చూసుకొని చక్కగా 2-3 సార్లు బాగా వాష్ చేసి రాళ్ళేమీ లేకుండా చక్కగా గాలించేసుకోవాలి. ఇలా బాగా 2-3 సార్లు బాగా కడిగిన ఈ పెసర్లలో మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలండి. హోటల్స్లో అయితే 1 గంట మాత్రమే నానబెడతారండి, ఇన్స్టెంట్గా చేసేస్తారు. అందుకే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 1 గంట నానబెట్టుకుందాం. ఈలోపు చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కారానికి తగినట్లుగా ఒక 4-5 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి చక్కగా వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి తుంచి వేసుకోవడం వల్ల పైకి తుల్లకుండా ఉంటాయి. తర్వాత 1 ఇంచు అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించేసుకొని తర్వాత 2 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొద్దిగా ఇలా వేయించేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఆ ప్యాన్ హీట్కే సరిపోతుందండి, దీన్ని సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు. వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసి, హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ టేస్ట్ రావాలంటే 1 స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి. ఈ బెల్లం పొడి వేస్తే టేస్ట్ చాలా రిచ్గా ఉంటుందండి. పెసరట్టుగా సూపర్ కాంబినేషన్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో చిన్న తాలింపు అనేది వేసుకుంటే మన హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఈలోపు చక్కగా పెసరపప్పు కూడా నానిపోయి చూడండి. ఇలా 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ 5-6 గంటలు నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఇన్స్టెంట్గా ఇలా నానబెట్టేసుకుని పెసరట్టు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఇలా నానిన ఈ పెసర్లని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది నీళ్ళని పారబోస్తారండి, కానీ ఇదే వాటర్తో గ్రైండ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ప్రోటీన్ కూడా చక్కగా ఉంటుందండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ పెసర్లలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసి 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవడం వల్ల కలరు, టేస్ట్ చాలా బాగుంటుందండి.
అలాగే 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న పెసరలో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ వీలైనంత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి కొద్దిగా నురుగొచ్చినట్లు మెత్తగా ఉంటేనే పెసరట్టు చాలా బాగుంటుంది. అచ్చం హోటల్లో వేసినట్టే టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఇలా ఫ్లాట్గా ఉండే ఇలా ఒక గుంటగరిటెతోటి మనం దోశలు అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని చక్కగా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపితే దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. మీకు కావాలంటే మిక్సీకి బదులుగా గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. గ్రైండర్లో రుబ్బిన పిండి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. అనేది టెక్స్చర్ కూడా సూపర్గా వస్తుంది. ఈ పెసరపిండిని రుబ్బిన వెంటనే మామూలు దోశ పిండిలా ఫర్మెంట్ చేయకూడదు. అలా చేస్తే పిండికి స్మెల్ వచ్చేస్తుంది. ఒకవేళ మిగిలితే మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం దోశ పైన వేసుకుని ఉల్లిపాయ మిక్సర్ని రెడీ చేసుకుందాము. ముందుగా ఇలాంటి చాపర్ తీసుకొని ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసి, ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాంటి చాపర్ ఉంటే ఈజీగా చాప్ చేసుకోవచ్చండి. మనం చేత్తో అయితే అంత సన్నగా కట్ చేయలేము. ఇలాంటి చాపర్ లేకపోతే చేత్తో అయినా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్గా చాప్ చేసిన ఆనియన్ మసాలానే పెసరట్టుకి అసలైన మెయిన్ టేస్ట్ అండి. ఇది వేయటం వల్లే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నీళ్ళ స్ప్రింకిల్ చేసి టిష్యూతో లేదా ఉల్లిపాయతో ఇలా తుడుచుకోవాలి. దోసపిండిని చక్కగా ఇలా ప్యాన్పై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ప్యాన్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే పిండి అనేది అతుక్కుపోతుందండి, పైకి లేచొస్తుంది. అందుకే ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన ఉల్లిపాయ మసాలాని పెట్టుకోవాలి. ఈ పెసరొట్టికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ అట్లకాడతో ఇలా లైట్గా ప్రెస్ చేస్తే ఆనియన్స్ అన్నీ అట్టుకు చక్కగా స్టిక్ అయిపోతాయి. తర్వాత చుట్టూ కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని చక్కగా దోశ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో స్పెషల్ పెసరట్టు వేసుకుందామండి. అదే అల్లం పెసరట్టు. ఇది టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుందండి. ముందుగా అట్టుని స్ప్రెడ్ చేసుకుని పైన కొద్దిగా అల్లం చట్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అల్లం చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. తర్వాత ఇప్పుడు ఈ అల్లం చట్నీని దోశపై ఇలా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా వేసుకొని అట్లకడతో లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే ఆనియన్స్ బాగా స్టిక్ అవుతాయండి, చక్కగా రోస్ట్ అవుతాయి. ఇలా చక్కగా క్రిస్పీగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని పైనుంచి ఇలా వేసేసుకొని, ఈ పెసరట్టుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చక్కగా ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి ప్లేట్లో తీసుకుంటే మన స్పెషల్ అల్లం పెసరట్టు అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసేసుకుంటే చాలా హెల్తీగా చాలా టేస్టీగా మన పెసరట్టు అనేది రెడీ అయిపోతుందండి. ఇది కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో పాటు సర్వ్ చేసుకుంటే నిజంగా సూపర్ కాంబినేషన్ అండి. ఇంటి దగ్గరే హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేస్తుంది. పెసరట్టు అనేది ఒకప్పుడు ఆంధ్ర స్పెషల్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలాగే ఇది చాలా హెల్తీ కూడా. పెసరలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తుందండి. అలాగే చాలా ఈజీగా జీర్ణం అవుతుంది. ఉదయాన్నే ఇలా పెసరట్టు తింటే పొట్ట నిండుగా ఫిల్లింగ్గా కూడా ఎక్కువసేపు ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. అందుకే వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసరట్టు రెసిపీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్తో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.